ఖాళీ అయిన రాజ్యసభ స్థానాల్లో ఒకటి జనసేనకు కేటాయించాలని కోరారట. అందుకు బీజేపీ పెద్దలు సముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఏపీలో ముగ్గురు వైసీపీ రాజ్యసభ సభ్యులు రాజీనామా చేశారు. ఖాళీ అయిన స్థానాలకు తాజాగా ఉప ఎన్నిక నోటిఫికేషన్ను ఎలక్షన్ కమిషన్ జారీ చేసింది. దీంతో కూటమి పార్టీల మధ్య వేడి రాజుకుంది. 3 స్థానాల్లో ఒకటి టీడీపీకి ఖరారైనట్లు తెలుస్తోంది. మిగతా 2 సీట్లలో ఒకటి జనసేనకు దక్కనుంది. ఇక 3వ స్థానం కోసం టీడీపీ బీజేపీ మధ్య పోటీ నెలకొంది. రైట్, నాగబాబుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినీ నటుడు జనసేన కీలక నేత కొనిదెల నాగబాబు రాజ్యసభ వెళ్లేందుకు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బీజేపీ పెద్దలతో జనసేన రాజ్యసభ సీటుపై చర్చించారట. ఖాళీ అయిన రాజ్యసభ స్థానాల్లో ఒకటి జనసేనకు కేటాయించాలని కోరారట. అందుకు బీజేపీ పెద్దలు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. రైట్, గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా బ్యూరో చీఫ్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి, నాగబాబు రాజ్యసభలోకి వెళ్లడానికి లైన్ క్లియర్ అయినట్లుగా తెలుస్తోంది. గతంలో కూడా చిరంజీవి పెట్టిన పార్టీ ప్రజారాజ్యం పార్టీలో కూడా ఆయన కీలక నేతగా ఉన్నారు. ఇప్పుడైతే రాజ్యసభ సీటు వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. మొత్తంగా చూసుకోవచ్చు, సినీ నటుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడైనటువంటి నాగబాబు ప్రస్తుతం జనసేనలో కీలక నేతగా కూడా ఉన్నారు. కొనిదెల నాగబాబు అయితే రాజ్యసభకు వెళ్లేందుకు కూడా లైన్ క్లియర్నట్టుగా తెలుస్తా ఉంది. ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బీజేపీ పెద్దలతో జనసేన రాజ్యసభ సీటుపై చర్చించారట. అయితే ఖాళీ అయినటువంటి రాజ్యసభ స్థానాలు ఇప్పటికే 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ అయినటువంటి విషయం తెలిసింది. ఒక పక్క బీదా మస్తానరావు, అదేవిధంగా మోపిదేవి వెంకటరమణ, మరోపక్క ఆర్ కృష్ణయ్య, ముగ్గురు కూడా వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు. ఈ ముగ్గురు రాజ్యసభ స్థానానికి వాళ్ళు పూర్తిగా రాజీనామా చేయడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఈ యొక్క రాజ్యసభ సీట్ ని మాత్రం ఒక టీడీపీలో ఉన్నటువంటి ఒక 2 నేతలకి, అదేవిధంగా జనసేనలో ఒక నేతకి కట్టబెట్టేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే ప్రస్తుతం ఈ యొక్క జనసేన నేత మోపిదేవి వెంకటరమణకి యొక్క సీట్ అయితే ఇవ్వడానికి అయితే మోపిదేవి వెంకటరమణ ప్లేస్ తో ఉన్నట్టు నాగబాబుకి ఈ యొక్క సీట్ అయితే ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే మొత్తంగా దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా మంతనాలు చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఏపీలో 3 వైసీపీ రాజ్యసభలు రాజీనామా చేశారు. ఖాళీ అయిన స్థానాలకు తాజాగా ఉప ఎన్నికల నోటిఫికేషన్ ఎలక్షన్ కమిషన్ కూడా జారీ చేసింది. దాంతో కూటమి పార్టీల మధ్య వేడి రాజుకుందనే చెప్పుకోవాలి. 3 స్థానాల్లో ఒకటి టీడీపీకి ఖరారైనట్లుగా తెలుస్తుంది. అయితే మిగతా 2 సీట్లలో ఒకటి జనసేనకు దక్కనుంది. అదేవిధంగా ఇక 3వ స్థానం కోసం టీడీపీ బీజేపీ మధ్య పోటీ నెలకొందని కూడా తెలుస్తా ఉంది. అయితే టీడీపీ నుంచి బీదా మస్తానరావు, కంబంపాటి రామ్మోహన్ రావు, అదేవిధంగా సానా సతీష్, గల్లా జయదేవ్, జనసేన నుంచి నాగబాబు, బీజేపీ నుంచి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పోటీలో ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. అయితే ముఖ్యంగా ఒకటైతే నేరుగా మన నాగబాబుకు మాత్రం ఈ యొక్క అవకాశం దక్కే విధంగా అయితే కనబడతా ఉంది. అయితే ఖాళీ అయిన 3 స్థానాల్లో 2ంటికి 4 ఏళ్ల చొప్పున పదవి కాలం ఉంది. అయితే ఒకదానికి మాత్రం 2 ఏళ్ల టర్మ్ మాత్రమే ఉంది. 4 ఏళ్ల పదవి కాలం ఉన్న ఆ సీట్ల కోసమే కూటమి నేతలు ఆసక్తి చూపుతున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే 4 ఏళ్ల టర్మ్ ఉన్న సీట్లలో ఒకటి టీడీపీకి ఖరారైందట. అయితే తాజాగా రాజ్యసభకు రాజీనామా చేసినటువంటి బీదా మస్తానరావే సీట్ ను దక్కించుకోబోతున్నారనే ఒక టాక్ కూడా వినపడతా ఉంది. అయితే మిగతాది మాత్రం జనసేన అధినేత నాగబాబుకి మాత్రం ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే గతంలో అతను ఎంపీగా పోటీ చేయాల్సిన నేపథ్యంలో అతను ఆ సీట్ ని టీడీపీకి సాక్రిఫైస్ చేయడం జరిగింది. అప్పుడు మరి ఆయన ఈ నేపథ్యంలోనే ఆ కృతజ్ఞతతో జనసేన నేత నాగబాబుకి ఈ యొక్క రాజ్యసభ సీటు కూడా ఇస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. రైట్, సాంబశివరావు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.